ప్యానెల్స్ పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. తెలంగాణ ప్రభుత్వం ఫ్లాట్ల క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసి ఓ స్థల యజమానికి 27 కోట్ల ఫీజు చెల్లించాలంటూ లేఖ వచ్చింది. అది చూసిన స్థల యజమాని కంగు తిన్నారు. కోటి కూడా విలువ చేయని స్థలానికి చారానా కోడికి బారానా మసాలా మాదిరిగా 27 కోట్ల ఫీజు రావడంతో షాక్ కు గురయ్యారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలో బుధవారం మార్చి 26న వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే జడ్చెర్ల పురపాలికలోని సర్వే నెంబర్ 108 లోని కృష్ణారెడ్డి నగర్ కాలనీలో పద్మ అనే మహిళ పేరుతో 337 గజాల ఇంటి స్థలం ఉంది. ఆ స్థలాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి 2020 అక్టోబర్ 15న ఆమె అప్లికేషన్ పెట్టుకున్నారు. తాజాగా రెగ్యులరైజేషన్ కు ఫీజు చెల్లించేందుకు స్థల యజమానికి పద్మకు మున్సిపల్ శాఖ నుంచి లెటర్ అందింది. అందులో 27 కోట్ల 33,42,786 రెగ్యులరైజ్ ఛార్జీలు ఉండడంతో అది చూసి ఆమె అవక్కయ్యారు. కోటి కూడా విలువ చేయని స్థలానికి ఇంత ఫీజు చెల్లించాలా అని కంగారు పడ్డారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డిని కలిసి లెటర్ చూపించారు. అది చూసిన ఆయన భయపడాల్సిన పని లేదని, సాంకేతిక కారణాలతో పొరపాటు దొర్లి ఉంటుందన్నారు. అప్లికేషన్ ను పరిశీలించి సరిచేస్తామని చెప్పారు. దీంతో స్థల యజమాని ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపుపై వస్తున్న వార్తలపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల క్లారిటీ ఇచ్చారు. మార్చి 31 వరకు ఫీజు కడితేనే 25% రాయితీ వస్తుందని తెలిపారు. ఎలాంటి గడువు పొడిగింపు ఉండదని చెప్పారు. ఇల్లు కట్టేటప్పుడు క్లియరెన్స్ కోసం ఎల్ఆర్ఎస్ ఫీజు మొత్తం కట్టాలని సూచించారు. గత ప్రభుత్వ అనుమతుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని, పర్మిషన్ లేని లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకోవడం వల్ల రిజిస్ట్రేషన్, భూమి నిర్మాణాలకు ఎలాంటి సమస్యలు ఉండవని మంత్రి అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీకి మంచి స్పందన వస్తుందని చెప్పారు. పురపాలక శాఖ అనాధికారిక లేఅవుట్లను రెగ్యులరైజ్ చేస్తుందని, రిజిస్ట్రేషన్ శాఖకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.